అల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. పాడేరులో కనిష్టంగా 12 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. జీ మాడుగులలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు శీతాకాల సమయంలో ఏజెన్సీ అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఈరోజు నేను పాడేరు నుంచి వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నానండి. కానీ 3 డేస్ నుంచి మనకి ఈ చలి అనేది చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు మనం వెళ్ళాలంటే ఈ సాక్స్ కానీ షూస్ కానీ కంపల్సరీ వేసుకోవాలని పరిస్థితి పాడేరులో కనిపిస్తుంది. అలాగే మనం ఈ చలి గురించి తట్టుకోవాలనుకుంటే కొంచెం గడ్డి తీసుకొచ్చి చలి కాచుకోవడానికి అది చేసుకుంటే కొంచెం కలుగుతుంది మనకి. గత 3 రోజులుగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం వేళ బయటకు వచ్చే వాళ్ళకి స్వెటర్లు, ఉన్ని దుస్తులు వేసుకుంటే గానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి. చలిమంటలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఏజెన్సీలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన ఇటీవల పగటి ఉష్ణోగ్రత 25 దాటినప్పటికీ ఉదయం వేళలో 12 డిగ్రీల వరకు పాడేరులో నమోదైంది. అదేవిధంగా అత్యల్పంగా జీమాడుగుల్లో కూడా ఇటీవల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోవడంతోనే చలి ఇక్కడ స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పర్యాటకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ శీతాకాలం ఎంతో అందంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. చలి తీవ్రత సుమారుగా జనవరి వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.